పాడి ఆవుకు 4 కాళ్ళు ఎట్లనో చట్టసభలు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, మీడియాలు దేశానికి 4 కాళ్ళు అసొంటియి. ఆ నాలుగిట్లలో ఏ ఒక్కటి చక్కగా పనిచేయకపోయినా ఏ దేశమైనా కుంటుకుంటా నడవాల్సిందే. ఆ నాలుగిట్ల మీడియా కడమ వాటికంటే కాసింత ఎక్కువ పనిచేయాలి. అందుకే మీడియాను ఒక దేశం కండ్లన్నారు. అవే లేకుంటే అంధకారమే. కానీ ఈ రోజులల్లా మీడియా తన పని తాను చేస్తలేదని గట్టిగానే గరమైనంత పనిచేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఈ రోజులల్లా వార్తలు చెప్పేటోనికి కత్తి లేదు, నెత్తి లేదు. జర్నలిజం పట్ట అంతకంటే లేదు. వాడు చెప్పిందే ముచ్చట, వేసిందే వార్త అన్నట్టు ఏది పడితే అది చెప్తున్నారు. నిజాల కంటే ఎక్కువ అబద్ధాలు ఆగమాగం చేస్తున్నాయి దునియానని అగో అదే బాధ నెల్లగక్కుతుండు కేటీఆర్ సారు. ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెప్తే నచ్చవు. జర్నలిస్టులు అనేటోళ్ళు నిజాలు చెప్పరు. ఆ నిజాలు మేమే చెప్తే కోపాలు వస్తాయి కావచ్చు, కానీ నిజంగా వార్తలను వార్తల తిరగ రాసేటోళ్ళు రోజు రోజు కరువైతున్నారన్నట్టు కేటీఆర్ కడుపులున్న బాధనంతా ఎల్లగక్కిండు. అయితే ఈ మాటలు ఉత్తుత్తగా చెప్తున్నాయి కావు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందో కూడా చెప్పిండు. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజులు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? సోషల్ మీడియా అనేది లేకుంటే నిజాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు దేశంలో. ఇది న్యాయమైన జర్నలిస్టులకు అని వాళ్ళనే అడిగిండు. నవ తెలంగాణ అనే పత్రిక 11 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు పెట్టిన సభల కలం బట్టి వార్తలు రాసే పద్ధతి మారిందని మొహమాటం లేకుండా ముఖం మీదనే చెప్పిండు. సోషల్ మీడియా లేకుంటే నిజాలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిందని చెప్పుకుంటేనే అదే సోషల్ మీడియాలో అబద్ధాలు సునామీ తీరుగా చుట్టుముడుతున్నాయని అన్నాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇది వాస్తవం. అందరం బాధితులమే. ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా. జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. సోషల్ మీడియా చేయబట్టి వాస్తవాలు బయటికి వస్తున్నాయి అనేది ఎంత నిజమో అబద్ధాలు కూడా అంతే స్పీడ్ గా అంటువ్యాధి తిరగ వ్యాపిస్తున్నాయి. దానికి అందరు ఆగమైతున్నోళ్ళమే అన్నట్టు చెప్పిండు. ఇట్లెందుకు అంటున్నాడో అది కూడా చెప్పిండు. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసామని ప్రచారం చేశారు మీడియాని అడ్డం పెట్టుకుని. ఉప్పుల నిప్పేసి ఏదో జరిగిందన్నట్టు చెప్పి బద్నం చేసే బ్యాచ్లు ఎక్కువైనాయి. అందుకే ఇలా ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నాడు. అయితే సోషల్ మీడియా మొత్తానికే షెడ్డది కాదు. అదేం చేసింది, దేశ రాజకీయాలను ఎటు దిక్కు మల్పింది, అసొంటి సోషల్ మీడియా కంట్రోల్ చేయబడుతుందా అనేది మాట్లాడుకుంటా అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే సోషల్ మీడియా పుణ్యాన సెంటర్ సర్కార్ కు ఏ తిరగ చెమటలు పట్టినవి కూడా చెప్పిండు. యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరు నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా,
అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ. కాబట్టి కాలంతో పాటుగా మార్పులు వస్తూనే ఉంటాయి. నిజాలు అబద్ధాలైతాయి, అబద్ధాలు రాజ్యమేలుతుంటాయి. కాబట్టి ప్రతిదీ గుడ్డిగా నమ్మకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి నుంచి జర్నలిజం బయటపడాలని, అట్లయితేనే దేశమైనా రాష్ట్రమైనా బాగుపడతాయి అన్నట్టు చెప్పిండు. మరి ముందు ముందు వార్తలు, వాస్తవాలు, అబద్ధాలు ఏ తిరగా లోకాన్ని నడిపిస్తాయో చూడాలి.